వాట్స్ ప్లేస్ ఎలా ఉంది అందరూ ఇప్పటిలాగే సరే కొత్త గేమ్ ప్లే వీడియో అయితే మేము ముందుకు వచ్చానమాట. సో ఈరోజు అయితే ఎపిసోడ్ 2 ఆఫ్ సోలో సర్వైవల్ 1.19 ఉంటే 1.20 అయితే డౌన్లోడ్ అవుతలేదు ఇప్పుడైతే నాకు. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో అయితే చూసుకుంటే రీక్యాప్ అయితే వచ్చేసి మనకి ఒక ఇల్లు అయితే కట్టం పూర్తి కాలేదు, ఇంకా ఒక కుక్కను బంధించాం. సో డీసెంట్గా అయితే ఫస్ట్ ఎపిసోడ్ అయితే చేసాం అనమాట. సో ఇది టైం టేకింగ్ సర్వైవల్ సిరీస్ అనమాట. సో స్లోగా చేసుకుందాం అన్నీ, నేను అప్పుడే కంగారుగా చేస్తే ఎందుకని. సో ఈరోజు అయితే హౌస్ కంప్లీట్ చేసి ఐరన్ మైనింగ్ చేసి ఒక ఐరన్ ఆర్మర్ చేసుకున్నాను అనమాట. ఈరోజు మన టార్గెట్ అయితే. సో తెలియదు మనం అయితే మెట్లు కట్టాం అనమాట. సో పైన ఇల్లు కంప్లీట్ చేయాలి, కొంచెం గ్లాస్ పట్టాలి, ఇంకా చాలా పని చేయాలన్నమాట మనం అయితే ఈరోజు. సో ఫస్ట్ పని కానిచ్చి వెళ్దాం. యాక్స్ ఇంకోటి తయారు చేయాలి. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్, కాబల్ స్టోన్, వుడ్, ఫర్నెస్, మెయిన్ వడదీస్తుంది, కోల్, టార్చ్ సరిపోద్ది అనమాట మనకి అయితే ఇప్పుడు. సో ఇది కూడా ప్లేస్ చేసేసి కోల్ ఇందులో పెడదాం. నెక్స్ట్ కొంచెం ఫుడ్ అయితే తినేసాం అనమాట. హెల్త్ అయితే కొంచెం తక్కువ ఉన్నది. నెక్స్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే పెట్టాలి ఇక్కడ. సో ఒక యాక్స్ అయితే చేసుకుందాం మనం. సో ఓకే, అంతా రెడీ, వెళ్ళిపోదాం. కొంచెం శాండ్ తీసుకొస్తాను అంతవరకు, పైన బిల్డ్ చేసేసి వెళ్దాం. ఇక్కడ అయిపోయింది. సో ఇప్పుడు పై ఫ్లోర్ అయితే మిగిలిన వుడ్తో అయితే కట్టేద్దాం మనం. ఇది 3 లేయర్స్ అయితే ఉంటుంది అనమాట. స్టార్టింగ్లో వెళ్ళామంత బాగోదు కదా, నెక్స్ట్ నుండి అయితే హౌస్ అప్గ్రేడ్ చేసినప్పుడు మాత్రం రిజల్ట్స్ బాగా వస్తాయి. సో ఇప్పుడైతే మనం వుడ్ ఇంకా శాండ్కి అయితే ఇప్పుడు మనం బయటకు వెళ్తాం. షవల్ చేసుకుందాం. షవల్ చాలా కూడా ఉన్నాయి, చాలా ఎక్కువ తీసుకొస్తాను. సరే శాండ్ అట్లా ఎక్కడ దొరుకుతాయి. సరే బెడ్ కింద ఉండాలి ఎప్పుడు. స్టిక్స్ ఏంటి మళ్ళీ మధ్యలో మనం వుడ్ తీస్తున్నాము. సో ఓకే, అయితే నేనైతే కొంచెం ఒక 15 వుడ్ అయితే తీసుకుని మేము కలుస్తాను. సో ఓకే, నేనైతే ఒక 16 వుడ్ అయితే తీసుకుని. ఈ డ్రౌండ్ జాంబీ ఏంట్రా, శాండ్ ఇక్కడే ఉన్నది మనకి. సో ఇక్కడ నుండి వెంటనే తీసుకుందాం నేను నరికేసి. ఏమిరా బాబాయ్, కుడతావా కుట్రా మనం నీటిలో కిందకి వెళ్ళడం మంచిది కదా. ఓన్లే. సో ఇక్కడ స్టాండ్ అంతా తీసుకుందాం మనం బేగా. ఇది చెప్తే కానీ ఉండట్లేడు సచ్చుడు. ఈ పిల్లగాడు కూడా ఉన్నాడు అక్కడ. పైకి వచ్చేసాడు. అదే నాకు అర్థం కాదు, అలా బతికేసాడు అంటే అంటారు. ఫర్ గ్లిచెస్ అయితే అవుతాయి మనకి. వాటర్ బ్లాకేజ్ ఏమి ఉండకుండా మంచిగా సెటప్ పెడదాం. వాటర్ అంతా ట్రాప్ చేసిందా. స్టోన్ తీసుకున్నాం, స్టోన్ వేస్ట్ చేయకూడదు. సో ఇప్పుడు ఈ ప్లేస్ అంతా లేపిద్దాం.
నేనైతే ఒక 1 స్టాక్ శాండ్ అయితే తీసుకుని మమ్మల్ని అయితే కలుస్తాను అనమాట. సో లెట్స్ గో. సో ఓకే గైస్, మనం అయితే ఒక స్టాక్ ఇంకా 52 శాండ్ అయితే తీసుకున్నాం. సో పైకి వెళ్ళి స్మెల్టింగ్ పెట్టి గ్లాస్ అయితే తయారు చేయాలన్నమాట. ఇప్పుడు చూడడానికి ఏమి ఇల్లంత బాగోదు, ఇంకా డెకరేషన్ అవి బోల్డ్ చేయాలి. అంటే డెకరేషన్ అంటే మరి ఇంకా అంత ఎక్స్పెక్ట్ చేసుకోకండి. స్టార్టింగ్ కాబట్టి ఏదో ఉంటుంది అంతా. స్టార్టింగ్ కాబట్టి ఏదో లైట్ కట్టద్దు, అది ఇందులో పెడిస్తే ఇంకో ఫర్నెస్ చేయడం బెటర్. 4 వేసుకున్నాను ఉంటుంది. రీ చే ఆ స్టోన్ అంతా అక్కడ వదిలేసానా? షిట్. సర్లే వచ్చేసుకుందాం, మంచిగా పడుద్ది. సో ఇదైతే తెచ్చుకుని మమ్మల్ని అయితే కలుస్తాను నేను. ఓకే, మనం అయితే కొన్ని ఫర్నిచర్స్ తయారు చేసుకుని గ్లాస్ అయితే స్మెల్టింగ్లో పెట్టేసాం అనమాట. సో ఉన్న గ్లాస్ అయితే చేసుకుందాం. ఎక్స్పీ కూడా మంచిగా వస్తుంది. సో ఇది వేసుకుని గ్లాసెస్ అయితే ప్లేస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడైతే సింపుల్గా అయితే చేద్దాం అనమాట అనుకుంటున్నాను. అలా కాంప్లికేటెడ్ అదంతా చేయడం వేస్ట్ కదా. సో ఈ గ్లాస్ అయితే పెట్టేసి మమ్మల్ని కలుస్తాను. సో ఓకే, మనమైతే గ్లాస్ అయితే ప్లేస్ చేస్తాం అనమాట. మనకి ప్రొటెక్షన్ అయితే ఉన్నది. సో ఇదంతా నెక్స్ట్ పైన పని చూడాలన్నమాట. సో నేను ఒక నియర్లీ ఒక 30 వుడ్ అయితే తీసుకుని మమ్మల్ని అయితే నేను కలుస్తాను. సో ఓకే, మనం అయితే ఒక 48 వుడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే ఒక డిజైన్ అయితే వచ్చింది. సో ఈ డిజైన్ అయితే చేద్దాం. సో డిజైన్ ఏంటంటే మరీ ప్లెయిన్గా ఉంది కదా, పక్కన తీసేసి వుడ్ అయితే పెడదాం అనుకుంటున్నాను, ఓక్ వుడ్ అయితే. సో ఈ పక్కన తీసేద్దాం అనుకుంటున్నాను. ఇవి తీసేసి 1 2 3 నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ ఇట్ కూడా ఇదే రిపీట్ అనమాట. అన్నిటిని అలా చేసిందా మిమ్మల్ని అయితే కలుస్తాను నేను. సో రిజల్ట్ అయితే ఎలా వచ్చిందనమాట. సో కింద పైన కూడా వేద్దాం అనుకున్నా, ఒకసారి అది వేసి మీకు చూపిస్తాను. సో లెట్స్ గో. సో ఓకే గైస్, ఇదైతే మన ఫైనల్ లుక్ అనమాట. సో ఓకే గైస్, అయితే మా అక్క అయితే పిలిచిందనమాట, ఏం లేదు. సో ఇక్కడైతే మనకి లుక్ అయితే ఎలా వచ్చిందనమాట, మీకు నచ్చిందని అనుకుంటున్నాను లుక్ అయితే. సో ఈరోజు పై ఫ్లోర్ కూడా కట్టాలన్నమాట. సో మనం పై ఫ్లోర్కి అయితే తొందరగా వెళ్ళిపోదాం. పై ఫ్లోర్ ఫస్ట్ మామూలుగా వుడ్ అయితే పెడేద్దాం, ఆ తర్వాత చూసుకుందాం అనమాట. తర్వాత ఏం చేయాలనేది ఈ 3 బ్లాక్స్ కడుతున్నాను అనమాట, ఎందుకంటే మళ్ళీ హౌస్ పెద్ద. సో ఫాస్ట్గా చేయాలి. వుడ్ సరిపోతే బాగుంటుంది. సో ఇదైతే కంప్లీట్ చేసిన మిమ్మల్ని అయితే కలుస్తాను నేను. సో ఇదే గ్యాస్, ఇక్కడైతే మనం ఇక్కడ దాకా అయితే బిల్డ్ చేసాం అనమాట. సో అప్పర్ లేయర్ అని తెలియడానికి కూడా మనం ఇండికేట్ చేయాలంటే పైన ఒక బాల్కనీ టైప్ అయితే కట్టాలన్నమాట. సో మరి 2 బ్లాక్స్కి అయితే కడదాం బాల్కనీ అయితే మనం. సో బాల్కనీ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దామంటే ఇక్కడ నుంచి మరీ చిన్నగా ఉంటుంది, ఇక్కడ దాకా ఇటువైపు. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడ దాకా అయితే కడదాం అనమాట. సో పైకి అయితే వెళ్ళిపోదాం బేగానే. సో గ్లాస్ ప్యానల్స్ అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం. గ్లాస్ ప్యానల్స్ వచ్చేసి మన దగ్గర చాలా అయితే గ్లాస్ ఉన్నది ఇప్పుడైతే. సో ఓకే, చిన్న డిస్టర్బెన్స్ ఏమనుకోండి. సో మన దగ్గర అయితే ఇప్పుడు చాలా అయితే గ్లాస్ ఉంది, 1 స్టాక్ పైన గ్లాస్ ఉందన్నమాట మన దగ్గర. సో కొన్ని గ్లాస్ 16 అయితే మన దగ్గర సరిపోతాయి. సో పైకి వెళ్ళిపోయి ఇటువైపు నుంచి 2 బ్లాక్స్కి అయితే మైండ్ చేసేద్దాం. మనకైతే ఇక్కడ నుండి ఇక్కడ దాకా అయితే వస్తుంది. ఒక్కసారి ఆగండి, ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఇలా సరిపోయింది. ఇంత బాల్కనీ సరిపోద్ది.
పెద్దది అయిపోద్ది యాక్చువల్గా అయితే. సో క్రౌచ్ పట్టుకుని అయితే మనం ఇదైతే కట్ చేసేద్దాం బేగాని. సో ఇది కూడా తీసేద్దాం. గైస్ మైన్క్రాఫ్ట్ ఈ మధ్యన చాలా ఫాస్ట్గా నైట్ అయిపోతున్నట్టు అనిపిస్తలేదు. సో ఇక్కడ స్లాబ్స్ అయితే పెడదాం అనుకుంటున్నా. స్లాబ్స్ పెడదాం మనం. సో నైట్ అయితే అయిపోయిందా కావాలి, మనకు స్లాబ్స్ తయారు చేద్దాం. స్లాబ్స్ వచ్చేసి ఓకే మార్నింగ్ అయిపోయింది. బర్డ్ స్లాబ్స్ అయితే నేను చేశాను అనమాట. సో వెంటనే కింద ప్లేస్ చేద్దాం. ఇక్కడ నుండి ఇక్కడ దాకా అయితే మనకు సరిపోద్ది. సో ఇలా 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 ఒకటి పెడితే మనకైతే సరిపోయింది అనమాట ఇక్కడ దాకానే. సో ఇది కనెక్ట్ చేసేద్దాం. మనకి 2 బ్లాక్స్ మినిమం రావాలి కాబట్టి ముందుకి. సో ఇంకో బ్లాక్ ముందు పడదాం. సో ఇప్పుడు అది మొత్తం వరకు కొట్టాలి. సో అది బ్రేక్ చేసేసి బేగా. ఒకటే ఎరిగింది. సో ఇది ఇక్కడ ఇక్కడ కేర్ఫుల్గా అయితే ప్లేస్ చేయాలన్నమాట గ్లాస్. సో ఓకే మనదైతే ఉన్నాం. ఇక్కడ నుండి వెళ్తే పైన పడిపోయేటట్టు ఉన్నాం. పోన్లే అంత పడిపోయి అంత దారుణంగా మనం ఏమన్నా నడవము. సో ఇక్కడ పాట్స్కి అయితే క్లే కావాలి. క్లే అయితే నేను అక్కడే వదిలేసి వచ్చాను. సో వెళ్దాం, మళ్ళీ వెళ్దాం, టెన్షన్ లేదు. సో ఇందాక డిజైన్ నేను మళ్ళీ చేయాలనుకుంటున్నాను. ఒకసారి కిందకి వెళ్ళొద్దాం. సో ఒకసారి అయితే కిందకి వెళ్దాం. సో ఇదే డిజైన్ పైన కూడా రిపీట్ చేయాలనుకుంటున్నాను నేను, కానీ ఇక్కడ 2 బ్లాక్స్ గ్యాప్ వచ్చింది, ఇక్కడ అలా రాలేదు. సో ఇప్పుడు దీనికి ఏం చేద్దామా? సో నేను ఒక ఐడియా అయితే ఆలోచిస్తున్నాను, మీ దగ్గరికి అయితే వస్తాను నేను. సో ఓకే గైస్, మనం అయితే పైన కూడా బేస్ అయితే కట్టేసాం అనమాట. సో ఇదైతే ఫైనల్ లుక్ అనమాట. మనకి కింద ఫ్లోర్కి అయితే స్లాబ్స్ అవి పెట్టేస్తే ఇంకా మన హౌస్ అయితే మొత్తం ఫైనల్ కంప్లీట్ అయిపోద్ది. సో లోపల నుండి కూడా మీకు చూపిస్తాను. సో స్పాంటన్ చేస్తాను మళ్ళీ క్రీపర్లో వచ్చేసినాయి అంటే. సో స్టేర్స్ వేసేసి అప్పటికి వస్తే పైన అయితే బాల్కనీ అయితే మనకైతే పైన అయితే ఒక బాల్కనీ కూడా కట్టాను అనమాట. సో ఈ వర్షం తొందరగా అయిపోతుంది. పైన ఒక రూఫ్కి అయితే ఇలా పెట్టేశాను. మనకి ఇదైతే బెడ్రూమ్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు పక్కన మన చెస్ట్ అయితే పెడతాం. చెస్ట్ ఇక్కడ వదిలే కానీ ఇక్కడ డెకరేషన్ అయితే ఉంటుంది. కింద చెస్ట్ ఫర్నిచర్స్ అయితే పెట్టుకుంటాం అనమాట. సో నెక్స్ట్ ఈ వర్షం అయిపోయినట్టు నేను మిమ్మల్ని కలుస్తాను. ఒకవేళ ఇంకా ఆగకపోతే అప్పుడు చూద్దాం. జస్ట్ మనం అయితే ఇక్కడ ఇల్లు అది అంట్లో మధ్యలో దారిలో పేలిపోయాం క్రీపర్ వల్ల. సో ఇప్పుడైతే మనం మన ఇల్లు తప్పిపోయాం, అన్నీ డీస్పోన్ అయ్యారు. మనకైతే ఇదైతే ఫైనల్ అనమాట. నేను మీకు ఎపిసోడ్లో జరిగింది చెప్తున్నాను. ఇది చాలా పెద్ద అనౌన్స్మెంట్ అనమాట. ఎందుకంటే దారిలో అంటే షీప్స్ని చంపి అక్కడ కార్పెట్ పెట్టి అది ఇది చేద్దాం అనుకున్నాను, బెడ్ కట్ అని. కానీ షీప్ని చంపి ఊళ్ళు కింద పడిపోయిందని కిందకి వెళ్ళినట్టు ఒక క్రీపర్ పేలింది. అది నేను మీకు చెప్పేశాను. సో తర్వాత చాలా మినిమం నేను ఒక 45 మినిట్స్ అయితే మొత్తం ఐలాండ్ వెతికిస్తాను. నెక్స్ట్ మొత్తం ఐలాండ్ వెతికిస్తాను. దారిలో నాకైతే ఒక ట్రెజర్ చెస్ట్ అయితే దొరికింది. చంక్స్ లోడ్ అవ్వలేదు అనమాట. అప్పుడు ఆ చంక్స్ లోడ్ అవ్వకపోవడం వల్ల నాకు కింద చెస్ట్ అయితే కనపడ్డది. సో వెంటనే వెళ్ళి అది అయితే తీసుకున్నాను నేను. సో
చాలా దారుణం అనమాట గైస్. అయినా కూడా నాకు దొరికేసింది. ఐటమ్స్ అన్నీ పూర్తిగా దొరికినాయో లేదో తెలీదు. ఛార్జింగ్ అయిపోవడం వల్ల తొందరగా అంటే చేస్తున్నాను అనమాట లాస్ట్కి అయితేనే. సో ఇప్పుడు మనమైతేనే నెక్స్ట్ ఎపిసోడ్లో ఐరన్ మైనింగ్కి అయితే వెళ్తాం అనమాట. సో వీడియోకి అంతే మరి. చలో బాయ్ బాయ్.